అధిక బరువు, ఇది చాలా కష్టం వెయిట్ లాస్ కావడం అనుకుంటారు. కానీ ఓవర్ వెయిట్ తగ్గడం చాలా సులువు అంటాను నేను. అది ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ అయితే ఈ వీడియో ద్వారా మీరు పొందుతారు. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఓవర్ వెయిట్ అనేది తగ్గడం చాలా కష్టం అనుకుంటారు. ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ఒక ప్రాసెస్ ద్వారా అయి ఉంటాం. అంటే ఒక నెలలో 2 నెలల్లో వెయిట్ గెయిన్ జరగలేదు, ఇయర్స్లో జరిగి ఉంటుంది. 5 years, 6 years, 10 yearsలో. ఈ ప్రాసెస్లో మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అయిన ఫ్యాట్ని మనం అవుట్కమ్ చేయగలిగితే మనం వెయిట్ లాస్ అవుతాం. ఇది వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎందుకు చాలామంది సులువుగా వెయిట్ గెయిన్ అవుతున్నారు? ఎందుకు అతి కష్టం మీద వెయిట్ లాస్ అవుతున్నారు? అసలు కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం సులువుగా వెయిట్ గెయిన్ కావడానికి మన యొక్క హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి, మనం తీసుకునే హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ వల్ల మనం వెయిట్ అనేది గెయిన్ అవుతున్నాం. వెయిట్ ఎందుకు లాస్ కావడం లేదంటే మనం తీసుకునే ఆలోచన నిర్ణయాలు అనేటివి టెంపరీ బేస్డ్ థింకింగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల వెయిట్ లాస్ కావడం మనకు అత్యంత కష్టం అయిపోయింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటే ఇక్కడ ముందు 3 విషయాల్లో మనకు క్లారిటీ రావాలి. ఒకటి, నా వెయిట్ ఎన్ని కేజీలు బరువు తగ్గాలి? ఎస్. ఎప్పటి లోపల బరువు తగ్గాలి? ఎందుకు తగ్గాలి? ఎస్. ఈ 3 మీద మీకు క్లారిటీ లేనంత సేపు మీకు బరువు తగ్గడం అనేది అతి కష్టం. ఎప్పుడైతే ఈ 3 మీద మీకు క్లారిటీ ఉంటుందో బరువు తగ్గడం అనేది చాలా సులువు. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే అసలు మీ బిఎంఐ స్టాండర్డ్ ప్రకారం ఉండాల్సిన వెయిట్ ఎంత, ఇప్పుడు ఉన్న వెయిట్ ఎంత, ఒక క్లారిటీ. మీరు వెయిట్ తగ్గదలుచుకుంటే ఎప్పటి లోపల తగ్గాలి, ఒక క్లారిటీ. మీరు వెయిట్ తగ్గాలనుకుంటే ఎందుకు తగ్గాలి, ఒక క్లారిటీ. ఈ క్లారిటీ మనకు ఉంటే మన ఫోకస్ మన వెయిట్ లాస్ మీద వెళ్తుంది. ఈ క్లారిటీలో మన క్లారిటీ లేనంతసేపు మన ఫోకస్ అనేది వెయిట్ లాస్ మీద ఉండదు. ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. కాబట్టి అసలు ముందు మనం ఎంత బరువు ఓవర్ వెయిట్ ఉన్నామనేది, అంటే కొంతమంది అప్రాక్సిమేట్గా అనుకుంటారు, అలా కాదు, కరెక్ట్గా బిఎంఐ స్టాండర్డ్స్ ప్రకారం. ఎందుకంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. మన బిఎంఐ స్టాండర్డ్స్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, ఎంత ఉన్నాము, ఎప్పటి లోపల వెయిట్ తగ్గాలి. ఎగ్జాంపుల్, యాజ్ పర్ WHO ప్రకారం ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది పర్ మంత్ 3 kilos వెయిట్ లాస్ అయితే చాలు. అంతకు మించి మనం ఎక్కువ ప్రయత్నం చేసినా కూడా అక్కడ మనకు మళ్ళీ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, అదే 3 kgs వెయిట్ అనేది మనం ఒక 6 నెలల్లోనో 8 నెలలలో లేదా సంవత్సరంలో కూడా పెరిగి ఉంటాం. అదే 3 kgs ఓవర్ నైట్లో తగ్గాలనుకోవడం తప్పు కదా. కనీసం పెరగడానికి ఎంత టైం ఇచ్చిండో అందులో 1/4 అన్న ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యాట్ అనేది డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళి ఉంటుంది. అది ఫ్యాట్ బర్న్ అయ్యి మనం వెయిట్ లాస్ కావాలి హెల్తీగా అనుకున్నప్పుడు పర్ మంత్ 2 kilos 3 kilos హెల్తీ వెయిట్ లాస్ అనేది అందరికీ ద బెస్ట్ అన్నమాట. కాబట్టి ఒక్క 5 kgs వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా 3 months యావరేజ్గా తీసుకోవచ్చు. ఈ 3 months యావరేజ్ అనేది ఒక టార్గెట్ అనుకుంటే, నేను ఎగ్జాంపుల్ కోసం 5 kilos చెప్పాను. లేదనుకుంటే ఒక 20 kilos తీసుకోండి. టార్గెట్ ఎంత తగ్గాలి? 20 kilos. ఎప్పటి లోపల తగ్గాలి? టార్గెట్ 1 year. ఎస్, 365 days, 12 months. ఎందుకు తగ్గాలి అంటే హెల్త్ డిసీజెస్ అనేటివి ఓవర్ వెయిట్ వల్ల బీపీ, షుగర్,
థైరాయిడ్, హార్ట్ డిసీజెస్, వీటితో పాటు మెంటల్గా కూడా మనకు డిప్రెషన్ మొదలైన మానసిక సమస్యలకు కూడా ఈ అధిక బరువు అనేది ఒక కారణం. సో ఇవన్నిటిని మనం పక్కన పెడేయాలన్నా, ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేయాలనుకున్నా, మనం కరెక్ట్గా ఒక సిస్టమేటిక్ వేలో న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వగలిగితే ఈ 3 రీజన్స్ని బేస్ చేసుకుంటే కనుక ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఒక హ్యాపీ లైఫ్ని ఎంజాయ్గా, మన భవిష్యత్తుని హ్యాపీ మనం లైఫ్ను లీడ్ చేసుకొని మనం ఈ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చు. ఇది ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.